అమలు చేయాలి 40% రిజర్వేషన్లను అమలు చేయాలి. జై బీసీ. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే దంపతుల విగ్రహం వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా చెందిన బీసీ సంక్షేమ సంఘం నాయకులందరం కలిసి మూతికి నల్ల రిబ్బన్ కట్టుకొని ఇక్కడ మౌన దీక్ష చేపట్టడం జరిగింది. 42% రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో సాధించే వరకు బీసీ ఉద్యమం ఆగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీసీ ఉద్యమానికి సంబంధించింది ఏదైతే బీసీ జేఏసీ నిర్ణయించిందో ఆ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత గవర్నర్కు రాష్ట్రపతి పంపించడం జరిగింది. ఆ గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడము, అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టులలో ఈ కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల మేము ఇది అమలు చేసే వరకు మేము పోరాటం చేస్తున్న భాగంగా ఈ రోజు మేము కార్యక్రమం చేపడతా ఉన్నాం. విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లను చట్ట సభలు అంటే కేంద్రంలోని పార్లమెంటులో ఈ బీసీ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్ అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే యుద్ధ చూసుకొని పనిచేస్తా ఉన్నది. అదే విధంగా వాళ్ళు ఏ వసనం చేస్తా ఉన్నారు. ఇక చేసింది అయిపోయింది, ఇక మేము ఊరుకుంటామంటే అಷ್ಟು కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని బీసీ సంఘాలను అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలను ఒక అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలి. మోడీ గారితో మాట్లాడవలసిన బాధ్యత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో తక్కువ రిజర్వేషన్లతోనే ఈ ఎలక్షన్ పెట్టింది కాబట్టి సాధించే వరకు మా బీసీ ఉద్యమం ఆగదు, బీసీ ఉద్యమాన్ని ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో బీసీ వాదం బలపడింది. బీసీ వాదం గల్లీ వరకు గ్రామాల వరకు చేరింది అని అంటే మొన్నటి నెలలో మధ్యతో ఏర్పాటు చేసిన బీసీ బంద్ నిదర్శనం. ఆ బీసీ బంద్ లో గల్లీ మొదలెట్టుకుంటే హైదరాబాద్ నడుపుకుంటున్న వరకు ఆ బంద్ ప్రభావం అనేది బంద్ లో విజయవంతం అనే కారణం ఏదంటే బీసీ వాదం, బీసీ బలోపేతం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీ 40% రిజర్వేషన్ మద్దతు ఇస్తున్నట్టు ఇస్తా ఉన్నారు, కానీ తడి చేస్తున్నారు. కాబట్టి బీసీ శ్రేణులందరూ గమనిస్తా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయితే ఈ 40% రిజర్వేషన్లకు మద్దతు వారికి భవిష్యత్తులో మద్దతు ఉంటుంది. ఒకవేళ మద్దతు ఇవ్వక గుంటినక్కలుగా ప్రవర్తిస్తే ఆ రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మొత్తం బీసీ శ్రేణులందరూ ఆత్మగౌరవంగా అభివృద్ధి కొరకు మన భవిష్యత్తు కొరకు ఈ 40% రిజర్వేషన్లు కాబట్టి ఈ 42% రిజర్వేషన్ల సాధన కొరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఈ బీసీ ఉద్యమంలో మమేకమై భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎవరి కొరకు ఏ ఉద్యమంలో మనం పాల్గొన్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, దక్షిణ ఉద్యమంలో పాల్గొన్నాం, సామాజిక ఉద్యమాలు పాల్గొన్నాం. ఇప్పుడు వచ్చినది మన జాతి ఉద్యమం, మన జాతి సామాజిక న్యాయ ఉద్యమం, మన భవిష్యత్తు కాబట్టి ఇందులో ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మరీ బీసీ నేను విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా బీసీ ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం, సహాయం చూద్దామని చెప్పి దాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ.